హాయ్ హలో అందరూ నమస్కారం అండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ ఉన్నారో చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో చాలామంది మనకి అడుగుతున్నారు, మనం రిప్లై కూడా ఇస్తున్నాము. బట్ వాళ్ళకి మనం రిప్లై ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక రిప్లై అంటూ రావాలి కదా. మీ దగ్గర నుంచి ఒక కామెంట్ అయినా సరే, ఒక లైక్ అయినా సరే, సబ్స్క్రైబ్ అయినా సరే చేయాలి కదా. అది మీరు ఎంత చేస్తే నాకు కూడా అంత హ్యాపీగా ఉంటుంది కదా. మనకి వాళ్ళు ఫోన్ చేసి రైతులు అడగడము, నేను సమాధానం ఇవ్వడం, వాళ్ళు వాడుకోవడం అంతా చాలా బాగుంది. బట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు చూడని కూడా మనకి యూట్యూబ్ నుంచి కూడా కామెంట్ అంటూ లైక్ అంటూ మనకి రావాలి, మనకు నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో ఇది మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నాకు ఎలా మీరు ఫోన్ చేస్తే అడుగుతున్నారో నేను రిప్లై ఇస్తున్నాను, మీరు కూడా నాకు ఇస్తే నాకు చాలా హ్యాపీ. సో ఇప్పుడు మ్యాటర్కి వెళ్తే మనమైతే ప్రజెంట్ చాలామంది పప్పాయ కూడా, మిర్చి కూడా, కాటన్ కూడా ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను కొన్ని సలహా ఇప్పుడు ఇస్తున్నాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం పప్పాయ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి పప్పాయ గురించి చెప్తున్నాను. సో ప్రజెంట్ పప్పాయకి వచ్చేసి మనకి పూత దశ బాగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పూత దశ ఉండే సీజన్ కాబట్టి పూత మరియు కాపు చాలా మందికి పూత డ్రాఫింగ్ అవుతూ ఉంటుంది. నేను ఒక వీడియో కూడా నేను తీశాను, అప్లోడ్ చేశాను. అంటే అన్నీ వేరే, ఇప్పుడు నుంచి మాత్రానికి వేరే ఉంటుంది లెవెల్. ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అవి ఏంటంటే మనం మొక్క బతకనికి, కాండం పెరగడానికి, పూత రావడానికి ట్రై చేసాము అంతకుముందు మందులు అయితే ప్రజెంట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే వచ్చే పూత ఎలా ఆపుకోవాలి, ఇంకా ఫ్లవరింగ్ ఎలా మనకి దిగాలి, ఆ పూత దిగుబడి ఎలా మనం పెంచుకోవాలి, పూత కాయలాగా ఎలా మారాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఉంటుంది మనకి ప్రతిదీ కూడా. సో ప్రజెంట్ మనం చాలా రకాల మందులు, అడుగు మందులు ఇచ్చుకున్నాము, చాలా స్ప్రే చేసుకున్నాము. ప్రజెంట్ మొదటి దశగా మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే ప్రజెంట్ బోరాను మరియు 05034 మరియు అక్టార్ అయితే మనం స్ప్రే చేసుకోవాలి ప్రజెంట్ దశ వచ్చేసి. ఎందుకు అంటే ఈ యొక్క స్టేజ్లో మన అడుగు మందులు అంటే డ్రిప్ సిస్టమ్ కూడా మనం ఇచ్చాము, సేమ్ యాజ్ అంతకుముందు వీడియో కూడా ఇచ్చాము. బట్ ఏంటంటే కింద ఎంత ఇచ్చామనేది మనం పాయింట్ కాకుండా పైన కూడా మనము అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఒక్కొక్కసారి మన డ్రిప్ సిస్టమ్ వల్ల ఒక్కొక్కసారి ఒక చెట్టుకి వెళ్తూ ఉంటుంది, వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి. సో ఇంకా బెటర్గా అయితే మనమైతే చాలా తక్కువ డోస్ ప్రకారంగా, అంటే ఒక లిమిట్ ప్రకారం మీకు చూపిస్తాను. చాలా తక్కువ డోస్ ప్రకారం అయితే మనం స్ప్రేయింగ్ అంటూ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రే చేస్తే మీకు చాలా ప్రమాదకరం అండి. తెలియకుండా అయితే ఎప్పుడు ఏ మందు కూడా స్ప్రే చేయకూడదు. ఎందుకంటే అది పప్పాయ చాలా సెన్సిటివ్ పార్ట్, ఇది చాలా సెన్సిటివ్ మొక్కలు కాబట్టి ఇది చాలా తక్కువ డోసే చేసుకోవాలి. అది ఎలా అంటే అడిగి తెలుసుకోండి కంపల్సరీగానే, అడగకుండా చేసుకోకండి. ఎందుకంటే చాలా డేంజర్. ఎక్కువ స్ప్రే మనం ఎక్కువ డోస్ అయినా కూడా పూత రాలిపోవడం, డ్రాప్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చిన పూత కూడా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి ప్రతి వీడియో కూడా చెప్తూనే ఉన్నాను, పప్పాయ చాలా సెన్సిటివ్, చాలా డేంజర్ ఇది కాబట్టి చూసే స్ప్రే చేసుకోవాలి. అయితే ఫుల్ వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. పప్పాయ ఎవరికైతే వేసుకున్న అనుభవతులు ఉన్నారో రైతులు అయితే వాళ్ళు కంపల్సరీ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి అంటున్నాను నేను. సో ఇప్పుడు మనం మ్యాటర్కి వెళ్తే ఫ్రెండ్స్, మనము మరి ఏరియాస్ వాళ్ళది ఫెట్టి మ్యాక్స్ HD 05034 మళ్ళీ అక్టారా సింగింటా కంపెనీ వాళ్ళు తీసుకున్నాను. వీటి యొక్క ఫీచర్స్ మరియు అన్ని చెప్తాయి ఇప్పుడు మీకు. ఎటువంటి మనం వేసుకోవాలి, ఏ విధంగా ఏమైనా వేసుకోవాలి, వీటి యొక్క లాభాలు నష్టాలు మొత్తం మీకు చెప్తాను. ఒక్క నిమిషం. బోరాన్ మనం చూసుకుంటే మనము ఇది 500 గ్రామ్స్ ఇది మనకి ఉండేది, అంటే హాఫ్ కేజీ ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీ అయితే వాడకూడదు మనము, అంటే ఒక ఎకరాలను బట్టి మనం వాడుకోవాలి. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి 250 గ్రామ్ అయితే ఒక 200 లీటర్ వాటర్కే వాడుకోవాలి. అంటే అర్థమైందని మీకు. 250 ఇందులో హాఫ్ బ్యాగ్ తీసుకోండి. 250 2 ఎకర్స్ ఉంటే ఖచ్చితంగా ఒక డ్రమ్ము 200 లీటర్ డ్రమ్ము ఉంటుంది కాబట్టి, డ్రమ్ము ఒకసారి చూపించు, డ్రమ్ము ఉంటుంది కాబట్టి ఒక డ్రమ్ము 250 గ్రామే ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ పర్సెంటేజ్ యూజ్ చేసుకోవాలి. బోరాన్ విషయానికి వచ్చి బోరాన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి బోరాన్ అంటే బోరాన్ అనే మందు మనకి చూసుకుంటే 20% ఉంటుంది బోరాన్ ఇది. ఇంకా మీకు చెప్పాలి, మైక్రో న్యూట్రియం ఫెర్టిసైడ్ ఇది ప్యూర్ వాటర్ సాల్యుబుల్, అంటే వాటర్ లేయంగానే ప్యూర్గా కలిసిపోతుంది మనకి, అంటే వాటర్ లెక్క అయిపోతుంది. ఎటువంటి మనకి కలపడం అటువంటివి ఏమి ఉండదు, వాటర్ లేగానే కరిగిపోతుంది, గుణం ఉంటుంది మనకి ఇది. బోరాన్ వచ్చి మనకి పూత ఫ్లవరింగ్ రావడానికి మరియు ఉన్న పూత ఆగడానికి మరియు పూతకి ఎటువంటి ప్రమాదం లేకుండా మనం చేసుకోవడానికి బోరాన్ ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. బోరాన్ వచ్చేసి మనకి ఏరియస్ కంపెనీ ఇది. ఇంకా మనం చెప్పుకుంటే బోరాన్ వల్ల ప్రతి పంటకి వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, టమాటో కానీ ఏదైనా సరే పూత దశ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన మందు బోరాను. మీకు ఎందుకు అనుకోవచ్చు, ఇన్నిసార్లు బోరాన్ ఎందుకు చెప్తున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనం బోరాన్ చేయకపోతే చాలా మనకి లిక్విడ్ పర్పస్గా మందులు ఉంటాయి, బట్ అది నాట్ యూజ్డ్. నేను చెప్తున్నా కదా, అవి ఎంత యూజ్ చేసినా మనకి తక్కువ కాస్ట్ అయితే బోరాన్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చాలామంది మన ఫెర్టిలైజర్స్లో అంటూ ఉంటారు, ఇది చేసుకో, ఇది ఎందుకు అంటూ ఉంటారు. కానీ ఒక రైతు ఒక అబ్జర్వేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. 05034ను మరియు బోరాన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వరి పొలం కానీ, వరి పొట్టకు వచ్చే దశకు కానీ, ఏ పంటకైనా సరే మీకు పంట చేతికి వచ్చే మూమెంట్, పూత దశ ఏ పంట అయితే ఉందో ఆ పంట ఖచ్చితంగా అయితే ఈ 2 మందులు యాడ్ చేసుకోవాలి. అయితే రైతు యొక్క ఉపయోగం ఉంటుంది చెప్తున్నా, 100% నేను మాటిస్తున్నాను. ప్రతి ఒక్క రైతుకి తక్కువ కాస్ట్గా ఏం పని చేసి అనుకోకూడదు, కంపల్సరీ నెంబర్ 1 మంది అండి ఇవి. అయితే ఇంకా మనం చూసుకుంటే ప్రతి ఒక్క పంట పొలాలు కూడా
అంటే పండ్ల తోటలు కానివ్వండి, ఎటువంటి మన తోటలు కూడా కానివ్వండి, అన్ని పంటలు కూడా ఉపయోగపడుతుంది. ఒక చెట్టుకి ఎక్కువ మనకు పూత రావడానికి, పూత ఆగడానికి చాలా సహాయపడుతుంది మనకి ఇది. ఇంకా మనం చూసుకుంటే అధికంగా మనకి పూత దిగుబడి సంఖ్య పెంచుకొని కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మనం ఈ 05034 గురించి మీకు చెప్తాను. ఏరియస్ వాళ్ళది ఫెర్టిమాక్స్ హెచ్డి అయితే నేను తీసుకున్నాను పర్సెంట్ అయితే. ఇందులో కూడా 2 బ్యాగ్స్ అయితే ఉంటుంది, చిన్న ప్యాకెట్ అయితే. పర్సెంట్ NPK 05034 కాబట్టి పాస్పరస్ పొటాషియం ఉంటుంది. కాబట్టి మనకి పాస్పరస్ వచ్చేసి మనకి 50% ఉంటుంది, పొటాషియం 34% ఉంటుంది ఇందులో. అంటే మనం ప్రతి ఒక్క చెట్టు కింద ఎలా ఇస్తున్నాము డ్రిప్ వరకు, మనకి పైన కూడా అదే పొటాషియం శాతం మన పనికి ఉంటుంది. కాబట్టి మనకి చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ మంది అనేది ఈ 2 మందులు యూజ్ చేయకపోతే మన ప్రతి పంట కూడా వేస్ట్ అని నేను చెప్తాను, మాట ఇస్తాను కదా. ఇది కేవలం 400 రూపీస్. ఇది మనకి కేవలం ఈ 400 రూపీస్ చాలా మన ఉపయోగాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ప్రతి పూత కూడా కాయగా మారి మనకి చాలా న్యూట్రియన్స్ పరంగా అయితే మనకు ఉంటుంది. ఇది కూడా వాటర్ సాయబుల్ ఇది మందు అంటే ఇది చాలా బెటర్గా అయితే మనకి పనిచేస్తుంది. ప్రతిదీ మనం పీచెస్ చూసుకుంటే మనము చాలా బెటర్గా అయితే ఉంటుంది. పొటాషియం శాతం 34% కాబట్టి, ఫాస్ఫరస్ 50% కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ క్వాంటిటీ మంది అండి ఇది. మనం వేరియస్ వాళ్ళది వేరే మందులు కూడా తీసుకోవచ్చు, మీరు ఎక్కడ ఎలా అవైలబుల్ ఉంటే అలాంటివి తీసుకోండి. బట్ ఏంటంటే ఈ మందులు తీసుకోండి. NPK 05034 అయితే ఇది అంటే మీకు ఎటువంటి షాప్ దగ్గరలో ఉంటే ఆ తీసుకుని కానీ ఈ నెంబర్ అయితే ఈ మందులు తీసుకోండి కంపల్సరీగా. ఇది మైక్రో న్యూట్రియన్స్ పర్పస్గా మనకు ఉంటుంది కాబట్టి. సో మనం ఇది చాలా బెటర్గా అయితే వాడుకోవాలి. ఎప్పుడు ఏ పంటకైనా వాడుకోవచ్చు, అన్ని రకాల పంటలు కూడా వాడుకోవచ్చు ఈ మందు అయితే మనం చూసుకుంటే. ఇంకా మనకి ప్రతిదీ కూడా మనకి అధికంగా మనకి కాండం పెరగడానికి మరియు అధికంగా సంఖ్యలో కూడా ఫ్రూట్స్ రావడానికి కూడా చాలా సహాయపడుతుంది ఇది. ఇంకా బెటర్గా చెప్పుకుంటే ఇంకా మనం ఇంకా ఈ రెండైతే బోరాన్ అనేది ఫెర్టిలైజర్స్ అయితే చెప్పాను 052. ఇంకా మనం అక్టారా మందు గురించి నేను చెప్తాను. మందు ప్రజెంట్ అక్టారా సింగింటెక్ కంపెనీ నేను తీసుకోవడం జరిగింది. అక్టారా ఎందుకంటే ఆ రెండిట్లో మనం కలుపుకోవాల్సింది అక్టారా కలుపుకోవాలి. ఎందుకు అక్టారా కలుపుకుంటున్నాను చాలా మందికి మీకు డౌట్ రావచ్చు. అక్టారా మనం కలుపుకోవడం మనకి ప్రజెంట్ ఇది ఎంత గ్రీన్నెస్ ఉందో మీరు చూస్తున్నారు కదా. ఇది మన పప్పాయ తోట అనేది. ప్రజెంట్ ఈ పప్పాయ తోట అనేది మనకి ఎటువంటి ప్రమాదం అంటే తెల్లదోమ నుంచి కానీ, ఎటువంటి పురుగు చిన్న పురుగు కానీ, తెల్లదోమ కానీ ఎటువంటి మనకి వైరస్ ప్రభావం రాకుండా ముందు జాగ్రత్త కోసం అయితే మనం అక్టారా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా మంది రైతులకు తెలియకపోవచ్చు, అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి నేను అక్టారా అయితే యూజ్ చేస్తున్నాను. అక్టారా మీకు ఎటువంటి కంపెనీ ఉన్నా కూడా మీరు తీసుకోండి, కాకపోతే అక్టారా అయితే యూజ్ చేసుకోండి. చాలా తక్కువ డోస్ ఉన్న పర్సెంటేజ్ ఇది మనకి. అంటే మనకి బెటర్గా తక్కువ కాస్ట్ బెటర్గా ఉంటే మనకి పప్పాయ సెన్సిటివ్ అయితే మన నెంబర్గా పనిచేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వేరే డోసులు అయితే ఎక్కువ వేసుకోకండి. అక్టారా కానీ కాన్ఫిడా కానీ ఏదో ఒకటి అయితే వేసుకోండి. ప్రజెంట్ నేను అక్టారా వేసుకుంటున్నాను. ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి, బట్ మీకు నేను యూజ్ చేసే ప్రకారం చెప్తున్నాను. ఎవరైనా సరే నా యొక్క సలహా తీసుకొని చేస్తూనే ఉండే రైతులు అయితే ఇవే యాడ్ చేసుకోండి, నేను చెప్పినవి యాడ్ చేసుకోండి, వేరే అయితే యాడ్ చేసుకోకండి. దయచేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే అక్టారా తీసుకోవడం వల్ల నేను తెల్లదోమ మరియు మనకి ఎటువంటి పురుగు ఉన్నా కూడా నివారణ పొందుకోవచ్చు. మనము చాలా బెటర్ అయితే పర్సెంటేజ్ అయితే పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఈ 3 మందులు అయితే వీటిని ఎలా కలుపుకోవాలి నేను చెప్తాను ఖచ్చితంగా. ఇంకా బట్ మనం చెప్పుకుంటే మనము వాటర్ మిలాన్ కూడా నేను వేసా కదా పర్సెంటేజ్. వాటర్ మిలాన్ కూడా మీరు చూసిన ప్రతిదీ కూడా నేను సాల్ అయితే వేసి చెప్పాను కదా. చూపి ఒకసారి అమ్మా. ప్రతిదీ కూడా ప్రజెంట్ పప్పాయలో మీరు ఎవరు కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారంటే క్వశ్చన్ కూడా వేస్తుంటే కామెంట్, నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. చాలా మంది రైతులకి అన్నయ్య ఒకటే ఇంత ఫార్మింగ్ ఎలా చేస్తామని చెప్పేసి చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. సో బట్ ఒకటి అన్నయ్య నేను పక్కా ప్లానింగ్తో చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే నేను ముందే ప్లానింగ్తో ప్రకారమే నేను ఒక హోల్స్ ఉన్న పేపర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం అంతర పంటగా ఏదో ఒకటి మన పప్పాయకు వచ్చేసి 5 months తర్వాత మనకి వస్తుంది. ఏదైనా సరే ఫుడ్ డెవలప్ పర్పస్ మనకి 5 months తర్వాత వస్తుంది కాబట్టి 5 months దాకా మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 3 or 2 months దాకా మనం ఫ్రీగా ఉండొచ్చు. కాబట్టి మనం ఒక కూలీల ఖర్చు మనం కాదు అనుకుంటే, ఒక గింజల విత్తనాల ఖర్చు మనం కాదనుకుంటే ఆల్టర్నేటివ్గా ఇంకో పంట కూడా మనం దిగుబడి పెంచుకోవచ్చు. మనము మీరు చూస్తున్న పప్పాయ అనే పప్పాయలో పుచ్చకాయ వేయడం మీరు చాలా మంది కూడా మీరు నమ్మట్లేదు ప్రజెంట్. సో చూస్తున్నారు కదా మనకి ఇటువంటి మందు కూడా ఇప్పుడు దాకా అయితే నేను యూజ్ చేయలేదు. బట్ అవి మనం పెట్టుకోవడం వల్ల మనకి 2 పంటలుగా మనకి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకి జస్ట్ 15 రోజులు మనకి ఇది వాటర్ మిలాన్ ఇది కేవలం ఇంకో 15 daysలో మనకి పూత ఫ్లవరింగ్తో ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ బోరాను మరియు 052 అన్ని యూజ్ చేస్తున్నాం. అంటే వాటి మీద కూడా పడుతుంది కాబట్టి మనకి వాటి మీద స్ప్రే కూడా పడుతుంది కాబట్టి చాలా బెటర్గా అయితే అన్నిటికీ మనకి మందులు ఒకటే మందులు అండి. డ్రిప్ అయినా సరే పైన స్ప్రేయింగ్ పర్పస్ అయితే వాటిని సపరేట్గా అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కొట్టిన తర్వాత ఒక నెక్స్ట్ 2 daysలో అయితే మందులు స్ప్రే చేసుకోవాలి. వాటి పర్పస్ చార్జర్ పంపుతో నేనైతే సపరేట్గా అయితే కొట్టుకోవాలి వాటికి. ఎందుకంటే మనకి ముడతకి మరియు ఎటువంటి పురుగు ఉన్నా కూడా ఈ 2 కూడా బోల్డర్ కానీ ఎక్స్పోల్డర్ కానీ ఈ 2 అయితే టాటా కంపెనీ వాళ్ళది. మనకి ముడత కానివ్వండి మనకి పురుగు కానీ ఎటువంటి మందు ఉన్నా కూడా మనకి వాటర్ ఓన్లీ పుచ్చకాయకి మరి నేను టమాటా కూడా వేసా కదా, టమాటాకి మరియు వాటర్ మిలాన్కి ఒక 10 ట్యాంకులు అవుతుంది కాబట్టి మనకి ఇది సుమారుగా మనం అయితే ఛార్జింగ్ పంపుతో కొట్టుకుంటున్నాను. ఇది మన పప్పాయికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఛార్జర్ పంపుతో నేను యూజ్ చేసుకుంటాను. మీరు కూడా ఎవరైనా సరే ఇలా అంతర పంట
పంటగా ఎవరైనా సరే సాగు చేయాలి అనుకున్నా కూడా నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎటువంటి ఏ సాగు చేసుకోవచ్చు, ఏ మందులు చేసుకుంటే మనకి దిగుబడి శాతం మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి మీకు ప్రతి చూపిస్తాను. ఇప్పుడు ఎలా కలుపుకోవాలి మనం వాటర్లో అని చెప్పేసి నేను ప్రతి మందుకు చూపిస్తాను ఇప్పుడు మనం. సో ఒక నిమిషం ఆగండి. చూస్తున్నారు కదా మీరైతే 05034 ఇలా ఒక మనకి ఇందులో బ్యాగ్లో అంటే 2 ప్యాకెట్ లాగా వస్తాయి కాబట్టి మనకి ఇది ప్రజెంట్ ఇది ఒక్కటే మనకి ఒక డ్రమ్ముకి 200 లీటర్లు ఉపయోగపడుతుంది మనకి. ఇది వాటర్ సాయిబుల్, ప్యూర్ వాటర్ సాయిబుల్. ఇలా మనం వేసుకుంటే చాలా అదే ఆటోమేటిక్గా మనకి కరిగిపోతుంది. చూస్తున్నారు మీరు ఇందులో 2 ఉంటాయి మనకి. 2 డ్రమ్ములు నాకు సరిపడతాయి కాబట్టి 2 డ్రమ్ములో ఒక డ్రమ్ అయితే ఒకటి వేసాను ప్రజెంట్ అయితే. మనకి బోరాన్ వచ్చేసి మనకి ఇది 500 అంటే హాఫ్ కేజీ ఉంటుంది మనకి. డ్రమ్ము కాబట్టి 250 గ్రామ్స్ వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోవద్దు. అది హాఫ్ వేసుకుంటా. బోరాన్ ఎక్కువ వేస్తే మీకే ప్రమాదకరమని చెప్తున్నాను. ఎంత తక్కువ అంత తక్కువ క్వాంటిటీ వాడుకోవాలి. ప్రజెంట్ అక్టారా కాబట్టి మనకి ఇది ఇందులో వాటర్ వేయకూడదు. తర్వాత ఇది మనకి సేమియా టైప్స్ ఉంటాయి కాబట్టి డ్రమ్లో అయితే ఇది మనం సపరేట్గా పర్సనల్గా మన చేతితో హ్యాండ్స్తో ఒక బయటలో కానీ ఇందులో కలుపుకొని తర్వాత వాటర్ లాగా చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్ మనకి వీడియో నచ్చి ఉంటే మీకు కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు కూడా మనం సబ్స్క్రైబ్ చేస్తే మనకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కామెంట్ కంపల్సరీ, ఒక లైక్ కూడా కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రైతులు ప్రతిదీ చూస్తున్నారు బట్ మనకి ఫోన్ కూడా చేస్తున్నారు, కానీ నాకు కామెంట్ చేస్తేనే కదా వాళ్ళకి మంచిదో బ్యాడో గుడ్డో తెలిసేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.